హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే లంచ్‌లోకి అయితే నేనిక్కడ క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఏసి అయితే కర్రీ చేస్తున్నాను. చాలా బావుంటది. ఒకసారి డిఫరెంట్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే క్యాలీఫ్లవర్‌ని నీట్‌గా కట్ చేసుకొని, నేను ఇక్కడ ఉప్పు, వాటర్ ఉన్నాయి కదా! సో, దాంట్లో అయితే వేసుకొని, ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని, దాన్ని కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని, అవి కూడా అన్నీ కట్ చేసుకొని, ఆ వాటర్‌లో వేసేసి వాష్ చేసుకోవాలి. పొయ్యి మీదైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని, దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకొని, ఇందాక మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఉంది కదా! సో, దాన్నైతే దాంట్లో వేసుకొని, కొద్దిసేపు మనం రోస్ట్ చేయాలి. ఈ విధంగా కొంచెం మగ్గే వరకి కొద్దిగా పసుపు వేసి అటు ఇటు కలుపుతూ, అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత మనమైతే ఇక్కడ ఒక ఆనియను, 2 టమాటోస్ అయితే తీసుకొని, ఒక మిక్సీ గిన్నెలో అయితే ఈ మిశ్రమాలని వేసుకోవాలి. అలానే దాంట్లో ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని, మూత పెట్టేసి, మనం ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన ఈ టమాటో, ఆనియన్ పేస్ట్‌ని అయితే పక్కన పెట్టుకొని, ఇప్పుడు క్యాలీఫ్లవర్, క్యాప్సికము ఆయిల్‌లో కొద్దిసేపు మగ్గినాయి కదా! సో, అవైతే ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకొని, ఇందాక పట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్‌ని దాంట్లో వేసి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసి ఒకసారి నీట్‌గా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసి, మళ్ళీ ఒకసారి బాగా నీట్‌గా కలుపుకొని, దానిలోకి కొద్దిగా నువ్వుల పొడి ఒక స్పూన్ వేసి, ఇక్కడ తగినంత కారము, తగినంతగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ధనియాల పొడి కూడా అన్నీ వేసి ఒకేసారి మనం నీట్‌గా కలుపుకొని, కారం సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఏసుకోండి. ఈ విధంగా అయితే గ్రేవీ మొత్తం ఇలా థిక్‌గా అవుతది కదా! అప్పుడు మనం క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఉంది కదా! సో, ఆ మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని, దాంట్లోకి మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ నీట్‌గా బాగా గ్రేవీలా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి 15 మినిట్స్ అంతే ఉంచితే మనకు ఉప్పు, కారం అవన్నీ వేసాం కదా! సో, నీట్‌గా ఇదైతే చక్కగా కుక్ అయిపోతది. ఈ విధంగా 15 మినిట్స్ తర్వాత అయితే కర్రీ ఈ విధంగా ఉంటది. చాలా బావుంటది. ఒకసారి ఈ విధంగా ఇలా డిఫరెంట్‌గా కొంచెం ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.